దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. తర్వాత ఆత్మాయనం అనే బుక్ని ఇప్పుడు చదువుకుంటున్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో హాస్టల్ ప్రయాణానికి వెళ్ళిన జర్నీ అయిపోయి తాను మళ్ళీ భౌతిక శరీరంలోకి రావటం జరుగుతుంది. వాళ్ళ బంగ్లా దాటుకొని, వాళ్ళ రూమ్ దాటుకొని తన శరీరం దగ్గరకు రావటం జరుగుతుంది. అంతవరకు నిన్న స్వాధ్యాయనంలో చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. నా బెడ్రూమ్ తలుపులు గుండా లోపలికి వెళ్ళాం. మూసి ఉన్న ఆ తలుపులు మమ్మల్ని ఆపటం లేదన్న విషయం నాకు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. ఎందుకంటే ఇది రెండోసారి హాస్టల్ ప్రయాణం కాబట్టి ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు తాను అలాగే వచ్చి తన రూమ్లోకి వెళ్ళి తన భౌతిక శరీరంలోకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇప్పుడు అంత ఆశ్చర్యాన్ని ఏమీ కలిగించటం లేదు. దానిలో ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్న లక్షణాలు కనపడుతున్నాయి. భౌతిక శరీరం మేలుకునే సమయం అయ్యేటప్పుడు కనపడే లక్షణం అదే. ఇంకొంచెం సేపట్లో నేను మేలుకుంటాను కనుక లేవగానే వెంటనే కూర్చొని రాత్రి జరిగినవన్నీ వివరంగా రాయమని చెప్పారు ఆచార్యుల వారు. తాను భౌతిక శరీరంలోకి వెళ్ళగానే ఏం చేయాలి? తాను మేలుకున్నప్పుడు తన బుక్ తీసుకొని, డైరీ తీసుకొని అందులో రాత్రి జరిగినవన్నీ, తన హాస్టల్ ప్రయాణంలో ఏ అయితే తనకు జరిగినాయో ఆ సన్నివేశాలన్నీ కూడా రాయమని చెప్పి ఆచార్యులు వారు తనకు చెప్పినట్లుగా చెప్తున్నారు. నా తలపై చేయి ఉంచి నా మెదడులోని కణాల మీద మనసును ఏకాగ్రతం చేస్తున్నట్లు కనిపించారు. దానివల్ల అవి నాకు చాలా జ్ఞాపకాలను చేస్తాయి, అవసరమైనంత జ్ఞాపకాలు ఇస్తాయి. ఆచార్య దగ్గర సెలవు తీసుకున్న గుర్తు లేదు నాకు. ఆయన గది వదిలి వెళ్లటం చూసిన గుర్తు కూడా లేదు. కొన్ని క్షణాలలోనే నా శరీరంలోకి తిరిగి చేరుకోవాలన్న ఆలోచన చాలా బలంగా కలిగింది నాలో. ఇంతకు ముందుసారిలా శరీరంలోకి జారిపోయాను. పూర్తిగా మెలకు వచ్చేసింది వెంటనే. ఎప్పుడైతే ఆ భౌతిక శరీరంలోకి వెళ్ళి ఆత్మస్వరూపం చేరటం జరుగుతుందో వెంటనే మెలకు రావటం జరుగుతుందన్నమాట. అంటే ఆ సిల్వర్ థ్రెడ్ అనేది అక్కడికి కుంచుకుపోయి లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల రాత్రి జరిగినవన్నీ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇక తను మెలకు రాగానే కూడా తను లోనికి ప్రవేశించేటప్పుడు ఏదైతే తను తలుస్తూ ఉన్నాడో దానినే తను అప్లై చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని రాత్రి జరిగిన హాస్టల్ ప్రయాణపు సంగతులన్నీ కూడా తెల్లవారి లెగవగానే తను మెలకు, అంటే ఆ భౌతిక దేహంలో నుండి తను మెలకు తెచ్చుకోగానే అవన్నీ కూడా తనకి గుర్తున్నాయని చెప్తున్నాడు. వెంటనే మంచం దిగాను. డ్రెస్సింగ్ గౌన్ వేసుకొని నా బల్ల దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. నా ప్రయాణం గురించి వ్రాయటం మొదలుపెట్టాను. టైం 6:15 అయింది. అందువల్ల చీకటిగా ఉంది. వ్రాయటానికైనా టైప్ చేయటానికైనా. వ్రాయటం పూర్తయ్యేసరికి చాలాసేపు పట్టింది. అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ముందుగానే ఆంక్ష విధించి ఉన్నందువల్ల ఎలాంటి ఆటంకాలు బయట నుంచి రాకుండా ప్రశాంతంగా నా పని పూర్తి చేసుకోగలిగాను. ఇక మెలకు రావటంతోనే తన పని వాళ్ళని పిలిచి, నేను బెడ్రూమ్లో ఉంటాను, నా బెడ్రూమ్ దగ్గరికి ఎవరిని రానివ్వద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను మళ్ళీ మిమ్మల్ని పిలిచేంత వరకు మీరు నా తలుపు కూడా తీయొద్దు అని చెప్పి తాను రాత్రి అయితే హాస్టల్ ప్రయాణాలు తనకి జరిగినాయి అవన్నీ కూడా తను డైరీలో చక్కగా రాసుకోవటం జరిగిందనమాట. ఉదయం టిఫిన్ తినేసి నేను ఆ రోజు రాసిందంతా ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. ఏది మర్చిపోలేదు కదా అని చూసుకున్నాను. ఇవాళ రాత్రికి నా అంతట నేనే 3వ భూమికలోకి డాఫ్నీ పని చేసుకుంటున్న ఆ అకాడమీని గుర్తుపెట్టుకుని అక్కడికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. మరి డాఫ్నీ తన ప్రియురాల దగ్గరికి వెళ్ళి రావటం జరిగింది కదా నిన్నటి హాస్టల్ ప్రయాణంలో. అందుకని ఈరోజు హాస్టల్ ప్రయాణంలో ఆమె దగ్గరకు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఆమెను కలుసుకోవాలని తాను దృఢ నిశ్చయంతో అనుకున్నాడంట. ఈసారి వ్రాయటానికి కొంత సమాచారం ఉంది కనుక నేను నిజంగా సంబరపడ్డాను. నేనేదో గొప్ప పని సాధించానని కాదు, ఎంతో కొంత విజయవంతంగా చేసుకురాగలిగాను అని అన్నందుకనమాట. ఎందుకంటే ఫస్ట్ తాను హాస్టల్ ప్రయాణం చేసినప్పుడు అమాయకత్వం, తనకేమి అక్కడ హాస్టల్ ప్రయాణం ఒకటి ఉంటుందని, అక్కడ పరిసరాలన్నీ కూడా తాను చూస్తానని తనకు తెలీదు. తనకంతా ఆశ్చర్యం,
సంబరంతో కూడి చేసుకొని వచ్చాడు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు అలా కాదు, కొంత అనుభవంతో, కొంత జ్ఞానంతో అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్ ప్రయాణం అంతా కూడా తాను చూసుకోవటం, అందులో తనకి ఇష్టమైన తన ప్రియురాలను కలుసుకోవటం, ఆమెతో మాట్లాడటం, మళ్ళీ తర్వాత ఒక్కోసారి తన దగ్గరికి రావటానికి కూడా ఆ దారి, ఆ మార్గం అంతా కూడా గుర్తుపెట్టుకొని రావటం, అక్కడ అనుభవజ్ఞులైన మరి ఎంతోమంది అక్కడ ఉన్న మాస్టర్స్ని అందరినీ కూడా కలవటం జరిగింది. కాబట్టి తను చాలా సంతోషపడుతున్నాడు. ఇంకా మళ్ళీ మూడోసారి వెళ్ళటానికి కూడా తను సిద్ధపడుతున్నాడంట. వాకింగ్ నుంచి తిరిగి రాగానే శరీరం బాగా అలసిపోయినట్లు అనిపించింది. నెమ్మదిగా పడుకోవటానికి సిద్ధపడ్డాను. మంచం మీద పడుకొని కొన్ని నిమిషాల పాటు చదువుకున్నాను. ఆ తర్వాత లైట్ తీసేసి నిద్రకు ఉపక్రమించాను. పడుకుంటే నా శరీరం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కనుక ఎదురుగా ఒక అద్దాన్ని, అందులో నా ప్రతిబింబాన్ని ఊహించుకోని అవసరం లేకపోయింది. తొలి రోజుల్లో అలా ఊహించుకోమని నేర్పారు నాకు. ఇప్పుడు ఆ అవసరం లేదు. శరీరం నుండి బయటికి వస్తున్న గుర్తు లేదు నాకు. అయితే నేను ఆ గదిని విడిగా ఉన్నాను. ఆ గదిలోంచి బయటికి వచ్చినట్లుగా తనను తాను తెలుసుకున్నాడనమాట.